మల్లేశ్వర శర్మ, అమరేశ్వర రాజేశ్వర శర్మ, అవధానం రంగనాథ వాచస్పతి, మేడవరం అనంతకుమార శర్మ. ఈ రెండు జంటల్ని చూస్తే మొదటి తెలుగు వాళ్ళుగా చెప్పుకునేటువంటి తల్లిదండ్రులు తాతల నుండి తెలంగాణ వాళ్ళైన కామారెడ్డి, బిక్కనూరు అమరేశ్వర శర్మ, తిగుల వెంకటేశ్వర శర్మ. కానీ వీటి పూర్వీకులంతా వాళ్ళ వంశ పరంపరగా తీసుకుంటే ఆంధ్ర అమరేశ్వర రాజేశ్వర శర్మ, తర్వాత తిగుల వెంకటేశ్వర శర్మ, వీరిద్దరు తెనాలి వారు పూర్వీకులు. ఇక అవధాన రంగనాథ వాచస్పతి, మేడవరం అనంతకుమార శర్మ వారు ప్రస్తుతం వాళ్ళ తండ్రి తాతల కాలంలో వలసపోయిన రాయలసీమ వారు. వారు వరంగల్ దగ్గరగా ఉన్నటువంటి చింతలపూడి గ్రామం వాళ్ళు. ఇక్కడ చట్టుపల్లి వలసపోయి ఈ రెండు కుటుంబాలు వింటాయి. ఇక సరే, ఇలాంటి వారితో అవధానం నిజంగా ఒక వింత అనిపించేది. వాచస్పతి గారు శారీరకంగా చాలా చిన్నవారు, ఎత్తులో చాలా వామనవరు. ఆయన అగస్త్యుడు, ఈయన ఆధ్యాత్మిక. ఇద్దరు కలిసి అవధానం చేస్తూ ఉంటే ఎంత చాలా చక్కగా అనిపించేది. పద్యం చెప్పడంలో జంటావధానం చాలా కష్టమైనటువంటి విషయం. ఒక అవధానంలో ఒకే వ్యక్తి మనం ఒక భావాన్ని ఊహించుకున్నామంటే చిత్రణ సులభంగా చేయొచ్చు, కానీ జంటగా చేసేటప్పుడు ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. నాకు మీటింగ్లో జంట అవధానం చేసేటప్పుడు ఏమైతే అంటే అది అప్రస్తుతం కావచ్చు, అప్రస్తుతం ఇది దాటేయచ్చు అటు ఇటు, కానీ నిషిద్ధాక్షులు కానీ దత్తపది కానీ సమస్య కానీ చెప్పేటప్పుడు ఒక్కొక్క పాదం ఒక్కొక్కరు చెప్తాడు. మొదట ఆయన మొదలు పెడతాడు, ఆయన ఏం మొదలు పెట్టిండో ఆయన ఆలోచనలను ఆలోచింప చేసుకుంటూ రెండవ వాడు దాన్ని కంటిన్యూ చేయాలి. మళ్ళీ రెండవ అతను చెప్పిన దానికి మూడవ రెండింటికి అనుసంధానం చేస్తూ మూడవ వాడు చెప్తాడు. ఇది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విధానం. దాంట్లో వీళ్ళిద్దరు ఒకరే చెప్పిన పద్యం అన్నట్టుగా ఉండేది. తిరుపతి వెంకట కవులు చెప్పుకున్నప్పుడు ఎవరు రచించిరేని అది కాదరు తిరుపతి వెంకటీయమై అని ఆయన చెప్పినట్టుగా వీళ్ళు అట్లా నిజామాబాద్ జిల్లా తిరుపతి వెంకట కవుల్లాగా బతికారు. అద్భుతమైన సాహిత్యం, అలాంటి విశ్లేషణ కూడా చాలా బాగుంది. ఒక సందర్భంగా ఆయన ఓ పదాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు నేనేదో మాట్లాడబోయి ఇక్కడ ఈ అక్షరం అయితే బాగుంటుందేమో అని నేను ఇట్లా అనగానే వెంటనే మా వాచస్పతి గారు కాబట్టి ఆగరా పదం కాదు, ఆయన దాన్ని ఇంకా అద్భుతంగా ఆలోచిస్తున్నాడు, చెప్పని. అట్లా చెప్పదగినటువంటి గొప్ప నటన కలిగినటువంటి మహానుభావుడు వెంకటేశ్వర శర్మ. ఇక మరో విషయానికి వస్తే ఆయన ఒక కాలంలో ఆయన అనేక రంగాల్లో కృషి చేశారు. ఇందాక మా సోదరుడు వివిధ రంగాలను కొంచెం స్పృశించారు. కొంతకాలంలో ఆయన కౌముది ఆర్ట్స్ అని పెయింటింగ్ కూడా చేశారు. సైన్ బోర్డ్స్ కామారెడ్డిలో కౌముది ఆర్ట్స్ అనే పేరుతో ఆయన సైన్ బోర్డ్స్ చాలా అద్భుతంగా రాశారు. అలా అయిన తర్వాత కొంతకాలానికి ఆ రంగుల కలయికల వల్ల కలిగే వాసనలకి దానికి ఎలర్జీ వచ్చి అది మానేశారు. ఆ దానితో వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహము అది బాగా మేళవించి అక్షరాలని అద్భుతంగా తీర్చిదిద్దుకొని ఒక ఫాంట్కి సరిపోయే స్థాయికి దాన్ని తీర్చిదిద్దారు. మంచి స్థాయిలో వచ్చినటువంటి రచన. తర్వాత సాహిత్యంలోకి సేవ అని అంటే చిన్న పెద్ద తేడా లేదు, పండిత పామరుడు అనే భేదం లేదు. ఎవడు రాసినా ఎవడు ఎట్లా చెప్పినా పంపించారు. ఒక వింతైన విషయం ఏంటంటే మా బంధువుల్లో ఒక ఆయన ఒక కవిత్వం ఒక పద్యం రాసుకొని వచ్చినాడు. అరే నేను ఇట్లా రాశాను రా, ఇది ఒకసారి చూడు అని అంటే నేను దాని పైన చూసి ప్రోత్సహించాలి, కవుల్ని ప్రోత్సహించాలి అని చెప్పే ఉద్దేశంతో చాలా బాగుంది అని అన్న. చాలా బాగుంది అన్న పాపానికి ఆయన 100 పద్యాలు రాసుకొని వచ్చి చివరికి ఇక వీడి దగ్గర చూపిస్తే ఎట్లా ఉంటుందని చక్కగా మా గురువు గారి దగ్గరికి పోయినా నటేశ్వర శర్మ పోయినప్పుడు అంటే ఆయన సహృదయత ఎంత ఉంటుంది అని చెప్పడానికి ఒక తార్కాణం. ఆయన తీసుకొని పోయినాక చూసి ఎట్లా రాసుకొని వచ్చినా రాసిచ్చేవాడు, కానీ ఆయన
చూపించావా అని అడిగాడట. మా అశోకుడు చూసినాడు, బాగుందన్నాడు. అంటే అన్నీ చూసినాడా అన్నాడు. మొదటి పద్యం చూపించినా బాగుందన్నాడు, ఇక రాయమన్నాడు, రాసేసి మళ్ళీ ఒక్కసారి చూపించాడు. మళ్ళీ తీసుకొని పోయినాక ఆయన ఆశీర్వదిస్తూ అద్భుతంగా వచ్చారు. ఇక తర్వాత ఎవ్వరు పోని నారాయణ రెడ్డి లాగా అనిపిస్తుంది. తీసుకుపోయి ఇయ్యగానే చాలు, ఆయన దగ్గర నుంచి అభిప్రాయం రావడానికి రోజులు కాదు, గంటలు కూడా అవసరం పట్టదు. అట్లా పోయి ఇవ్వగానే ఇట్లా రాసిచ్చేటువంటి అభిప్రాయాన్ని రాసి ఆశీర్వదించినటువంటి ఒక అద్భుతమైన నడక. అంతర్యానికి కూడా గంటలలో ఫోన్ వచ్చిన 2-3 గంటల లోపల వ్యాసం. తర్వాత ఇంకొక వింత ఏంటంటే రాస్తూ ఉన్నప్పుడు దానికి రఫ్ అనేది ఇంకోటి, ఫేర్ అనేది ఒకటి అనేది ఉండేది కాదు. అన్ని డైరెక్ట్ రాయటమే, వేరేది. అంత అద్భుతమైనట్టుగా పదాలని కూర్చి దిద్దడానికి వీలు లేకుండా ఉండే విధంగా రాసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఇక అలాంటి వ్యక్తిని గురించి చెప్పాలంటే ఎన్ని మాటలైనా చాలు, ఎంత సమయమైనా సరే. ఎందుకో నిజానికి దాని గురించి అనుకున్నప్పుడు ఇవాళ పద్యాన్ని చెప్పి నిజానికి బాగా 5-6 పద్యాలు రాసుకున్నాను. చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పెద్దవారు వాటి గురించి ఇట్లా స్మరిస్తే బాగుంటుంది. మీ లేఖన మాధురీ లహరిని గాంచి, మీ లేఖన మాధురీ లహరిని గాంచి గీర్వాణి మిమ్ము చూడకోరెనేమో, గీర్వాణి మిమ్ము చూడకోరెనేమో. మీ కుంచియ కదలింపు, మీ కుంచియ కదలింపు ఆ కవి బ్రహ్మ తానది నేర్వ నింబిల్వనంపెనేమో, అది నేర్వ నింబిల్వనంపెనేమో. మీ చిత్రలేఖన వైచిత్ర్యమునుగాంచి చిత్రగుప్తుని కన్ను చెదిరేమో. సమయ పాలన మందు శ్రద్ధ చూపెడు. ఆయన ఇక్కడికైనా రమ్మనంటే 8 గంటల కంటే 5 నిమిషాల ముందే వచ్చేవాడు. సమయ పాలన మందు శ్రద్ధ చూపెడు మిమ్ము దర్శింప ధర్ముండు తలచెనేమో. నిర్జరాదులెల్ల భూర్జపత్రములంది మీ కవితల రాయ రాకగోరిరేమో. దివికి చేరితేమో ధీనటేశ్వర శర్మ, దివికి చేరితేమో ధీనటేశ్వర శర్మ ప్రాంజలింతుము మేము వాక్యతతుల, ప్రాంజలింతు మేము వాక్యతతుల. వారిని అట్లా చెప్పుకోవడమే తప్ప ఇంకా ఏం చేయలేదు. ఒక సందర్భంలో నిజంగా ఆయనను గురించి మరొక మాట చెప్పాలంటే, ఈ సందర్భంగా ఒక గొప్ప యోగి అంటారు. ఎట్లా అంటే నిజానికి నాకు తెలిసినంత వరకు, ఆయనతో నాకున్న దగ్గర అనుబంధంతో నేను చూసినంత వరకు, ఆయన పూజలు పురస్చరణలు గంటల కొద్ది చేసిన వాళ్ళు, 5-10 నిమిషాలు కూడా కూర్చున్నవాడో కాదో తెలియదు. మేము ఒకరోజు ఈ అనుభవంలో నేను చూశాను కదా, సంధ్యావందనం చేస్తాను కూర్చున్నాడు, మేము రాగానే లేచినాడు, అయిపోయింది పూజ, అయిపోయింది, నమస్కారం చేసి కూర్చున్నాడు. అలా ఉన్నటువంటి వ్యక్తిలో ఎంత తీవ్రమైన భావజాలం అంటే, ఆధ్యాత్మిక తత్వం ఆయనలో నరాల్లో కణకణాల్లో జీర్ణించుకుపోయిందేమో. ఆయన్ని పరీక్షించిన మొన్న మేము చివరి రోజున అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు అమ్మాయి నాతో పాటు కూర్చొని మాట్లాడుతూ అన్నయ్య అని బాధపడుతూ ఉంటే, అమ్మ ఆ అమ్మాయి హోమియో డాక్టర్, పెద్ద అమ్మాయికి హోమియో డాక్టర్. అడిగినాను, అమ్మ నీకు పరీక్ష చేయించాలనే కోరిక ఎందుకు వచ్చింది, నీకు ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు అప్పటిదాకా చాలా ఆరోగ్యంగా ఉన్నవాడు కదా, నీకు అనుమానం ఎందుకు వచ్చిందని, ఎందుకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడిగాను. అడిగితే
ఆమె విషయాన్ని అంతా చెప్పేసరికి ఎంత ఆర్ద్రత అనిపించిందంటే, ఈయనకి మొన్నటి వినాయక చవితికి బదులు గత వినాయక చవితి సంవత్సర క్రితం జరిగిన వినాయక చవితి నుంచి అప్పుడప్పుడు జలుబు జ్వరం వచ్చేదట. వస్తూ ఉంటే డాక్టర్ దగ్గరికి పోగానే యాంటీబయాటిక్లు అవి ఇచ్చి పంపించేవాడు. అలా సంవత్సరం పొడుగు నడిచింది. ఫిబ్రవరి 10వ తేదీ నాడు కూడా అట్లాగే జలుబు బాగా అయిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళితే అదే ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాను. ఎండి గారు కూడా ఇది రాసిచ్చేసరికి ఈ పిల్లకి అనుమానం వచ్చి, సార్ సంవత్సరం నుంచి యాంటీబయాటిక్ వాడుతున్నాం, ఇంకా ఇప్పటికీ కూడా యాంటీబయాటిక్ వాడమా, అసలు ఏమైందో ఒకసారి టెస్ట్ చేద్దామన్నది. జలుబుకి టెస్ట్ ఏముంది, మా అంటే లంగ్స్కి ఉంటుంది అని, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చూద్దామని లంగ్స్ కొరకు స్కానింగ్కి పోయినాను. రాస్తాను. అక్కడ పోయేసరికి అప్పుడు లంగ్స్ వెనకాల ఏదో పెద్ద వింత పదార్థం ఉందని ఐడెంటిఫై చూసి ఆయన వీళ్ళకి అప్పుడు నిజానికి పోయింది ఆమె పనిలో ఉండి, నేను వస్తున్నా నాన్న నువ్వు పోమ్మని, నేను ఇక్కడి నుంచి వస్తున్నాను నువ్వు అమ్మని తీసుకొని అక్కడికి రా అని తను అక్కడే ఉండిపోయింది హాస్పిటల్లో. కరుణాక ఈయన ఇద్దరు కలిసి భార్యాభర్తలు వెళ్ళినాను. ఆ టెస్టింగ్ లోపలికి పోయినాక వాడు ఆ స్క్రీన్ చూడగానే ఆయన వీళ్ళకి చెప్పకుండా ఆమెకు ఫోన్ చేశాడు. అమ్మా ఇది ఏదో తేడా కనిపిస్తుంది, నువ్వు వెంటనే వస్తే బాగుండేది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి ఉన్న పనులను వదిలేసి వచ్చి చూసి అక్కడి నుంచి అటు వెంటనే మీరు మన దగ్గర కాకుండా క్యాన్సర్ హాస్పిటల్లో చూస్తే బాగుండేది డాక్టర్ సజెస్ట్ చేశారు. వెంటనే అక్కడి నుంచి బసవదారు అక్కడ పోయి చూసేసరికి పరిస్థితి ఏమిటంటే, ఇటు కాలేయం నుంచి అటు జీర్ణ మన ఊపిరితిత్తుల నుంచి ఇటు కలిసేటువంటి ఏ నర్వ్ సిస్టమ్లో ఆ నర్వ్ సిస్టమ్ మధ్యలో ఈ కంతి ఏర్పడి పిండినట్టుగా కంతి తయారైంది. అంటే మనం మామూలుగా జడలేస్తుంటే మధ్యలో పువ్వుల్ని అరిచినట్టుగా కలిసినట్టుగా మధ్యలో ఇది ఇరుక్కుపోయింది. ఆపరేషన్ కూడా చాలా కష్టం, కుదరదన్న. అందులో నుంచి ఏ ఒక్కదాన్ని చీల్చినా మనిషి క్షణాల్లోనే పోతాడు. కాబట్టి ఇది మనం ఏమీ చేయలేదు, నమస్కారం చేయడం తప్ప డాక్టర్ లివర్ క్యాన్సర్ ఈ అన్నిటికి మధ్యలో వచ్చింది. అయ్యేసరికి వాళ్ళు అట్లా ఒక 10 రోజులు చూసినారు తల్లిదండ్రులకు చెప్పకుండా. కానీ డాక్టర్ గారు పిలిచి, అమ్మ డాక్టర్ ఆయన తెలవాలి విషయం ఏంటో అని అంటే అందరినీ కూర్చోబెట్టి ఈ అమ్మాయి చెబుతూ ఉంటే ఆయన అన్నమాట అసలు ఎంత వేదాంతమా అనిపిస్తుంది. ఆయన ఒకటే అన్నాడు, ఎందుకురా బాధపడుతున్నారు, 68 ఏళ్ళు దేవుడు నాకు మంచి ఆయుష్ని ఇచ్చినాడు, మంచి కళల్ని చూపించాడు, అనేకమైన అభివృద్ధిని చూపించినాడు, ఇంతకంటే నేను సంపాదించలేదే, మీరు ప్రశాంతంగా ఉండండి అని వాళ్ళకు ప్రశాంతతనే చెప్పినాడు. ఆ ఒక్కరోజు మళ్ళీ ఎన్నడూ కూడా ఆయన తన అనారోగ్యాన్ని గురించి ఎన్నడూ తడవలేదు. మేము వెళ్ళిన రోజు నాడు మాకు ఎంత అద్భుతంగా పాడి వినిపించినాడు తప్ప ఏ ఒక్కనాడు తన అనారోగ్యాన్ని గురించి చర్చించలేదు. మొన్న శనివారం నాడు, గత శనివారం పోయిన శనివారం రోజు నాడు ఆయన ఫోన్ చేస్తే మేము హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం, బస్సులో కారులో ఉన్నాం. ఫోన్ ఆన్ చేయగానే నేను ఎప్పుడు మాట్లాడినా అక్కతో మాట్లాడాను, ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. అక్క అన్నాడు, అక్క బాగున్నారా, అశోక్ నేను అక్క కాదు నేను అన్నాడు. ఎంత ఆనందం అనిపించిందో. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను గొంతు విన్నాను, చాలా బాగా మాట్లాడాడు. రోగ లక్షణం ఒకటి ఉన్నట్టు స్వరంలో కనిపించలేదు. సార్ మీతో మాట్లాడడం ఆనందం అనిపించిందండి, నేను ఆనందంగా ఉన్నానని చెప్పడానికే నీకు ఫోన్ చేస్తా అన్నాడు. అంత మంచి ఆత్మీయత, ఎంత విశ్వాసం, ఆత్మవిశ్వాసం, అది ఎంత గట్టిది అంటే దాని గురించి ప్రత్యక్షంగా అనుభవించిన మా సముద్రాల వారు తన మాటల్లో ఎట్లాగో చెప్తారు, మన చంద్రరావు గారు సార్ కూడా చెప్తారు. కాబట్టి అవి నేను స్పృశించడం లేదు. కానీ ఇంత ఆత్మీయతగా ఉండి పద లాలిత్యం, పద సౌందర్యం, వాక్య విన్యాసం ఇవన్నీ చేసి ఒకరోజు ఒక సంవత్సరం 6 నెలల క్రితం ఈ జబ్బు ఏర్పడకంటే కొంచెం ముందుగా నాతో ఒక మాట అడిగినాడు, అశోక్ రాసి మీద వస్తున్నా కానీ ఓ మంచి పుస్తకంగా PhD తయారు చేద్దామంటే దొరకలేదు అంటే
సార్ మీరు ఎందుకు బాధపడతారు, నా చేతికి అండి, నేను టైప్ చేసి పెడతాను, చేద్దాం అని అంటే చేద్దామని అన్నారు. కాలం గడిచింది. అది చివరికి ఈ విషయం తెలిసిన తర్వాత మేము పోయినప్పుడు అశోక్ రాజు అన్నాం కానీ అవుతుందా ఇప్పుడు నేను చూడగలుగుతానా అన్నా. ఎందుకు చూడలేదు సార్, మీరు నాకు అది ఇవ్వండి నేను చేస్తాను అని అంటే ఆ 10-15 రోజుల్లో ఆయన వ్యాసాల తెలుగులోకి అనువాదం చేసుకుంటూ నాకు పంపించడం, నేను వెంట టైప్ చేసి ఆయన పంపించడం, ఆయన దాన్ని సరిదిద్దడం, ఇవంతా ఒక 15 రోజులలో మొత్తం పుస్తకం ఇది బాగా జరిగి నిజంగా మరొక మాట ఏం జరిగిందంటే మా అక్కగారికి కొంచెం కోరిక వేరే అయింది. మధ్యలో ఏమన్నారంటే మా నాన్నగారి పుస్తకంతో పాటు ఇది 2 కలిపి వేద్దాం అసలు అక్టోబర్లో ఈ ప్రోగ్రాం పెట్టుకుందామా అని. కానీ అప్పుడే ఆయన ఏమన్నాడు అంటే అక్టోబర్ దాకా నేను ఉంటానుకుంటున్నామా. అది మరీ భయంకరమైన మాట. ఆ మాట వినగానే అందరూ కలతపడ్డాము. దాంతోపాటు ఈ విషయాన్ని డాక్టర్తో చెప్పినారు. వాళ్ళు చెప్తే డాక్టరు ఆయన వెంటనే అన్నాడు, లేదు ఆయన కోరిక ముందు తీర్చండి. పుష్పగిరి పీఠాధిపతి గారు కూడా వద్దు మీరు అక్టోబర్ దాకా ఆగొద్దు, వెంటనే తయారు చేయండి అంటే ఇప్పటికిప్పుడు ఎట్లా అని అంటే వెంటనే దర్శనం వెంకటరమణ గారు నేను చేయిస్తాను, మీరు శ్రమ పడకండి, దర్శనం పత్రిక ఆయన యొక్క నా నుంచి పత్రిక అంతా నాకు ఇవ్వమని అంటే నేను అన్ని రకాల ఫైల్స్ పీడిఎఫ్లోను తర్వాత ఓపెన్ ఫైల్ అన్ని 2 పంపిస్తే ఆయన అచ్చు వేసి ఆయన అధ్వర్యంలో ఆయన ఉండగా ఆయన కళ్ళతో దాన్ని ఆవిష్కరణ చూసుకోవడం నిజంగా ఆయన కోరికను నేర్చుకున్నట్టు ఆన్లైన్లో జరిగింది. అంటే అప్పటికి నేను చాలా కాబట్టి అట్లా జరిగింది. నిజంగా చివరి రోజుల్లో ఆ ఇవ్వడానికి కూడా ఆయన ఒక కారణం చెప్పాడు. అశోక్ సౌందర్యలహరి అంతా కూడా నాకు ఇచ్చేటప్పుడు కూడా మా యాళయ్య గారు అంటే డీన్ నీవు దీని గురించి పూర్తిగా చేయాలి సౌందర్యలహరి గురించి అంటే నీకు స్థానికంగా ఉన్నటువంటి అటు విశ్వనాథ్ శర్మ గారు కొండలిక శర్మ గారు వీళ్ళని చర్చించు, ఎందుకంటే దాని రహస్యాలు తెలిసిన వాళ్ళు అని వాళ్ళకి అప్పచెప్పారు. ఇవాళ ఆ పుస్తకాన్ని తెలుగులో అచ్చు వేయాలంటే ఇప్పుడు ఆ ఇద్దరు లేరు. ఆ విద్యల గురించి తెలుసుకున్న వాడు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు రాస్తే బాగుంటుంది అని అది నాకు అప్పచెప్పడం నిజంగా నేను అదృష్టంగా భావించిన. కానీ ఇది మాత్రం మీరు పుస్తకం మాత్రం ఆయన